హలో అండి. వెల్కమ్ టు సిరి కిచెన్. ఈరోజు మన కిచెన్‌లో వినాయక చవితి స్పెషల్ మోదకాలు ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. పండుగ రోజున బొజ్జ గణపయ్యకు నైవేద్యంగా 21 మోదకాలు చేసి పెడితే చాలా మంచిదంటారు కదా! సో, ఎటువంటి హడావిడి లేకుండా చాలా సింపుల్‌గా తక్కువ టైంలో ఈ మోదకాలు ఎలా ప్రిపేర్ చేయాలో వీడియోలో చూద్దాము. ఈ మోదకులను ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ఒక అర లీటర్ పాలను వేడి చేసి తీసుకోవాలి. వేడి చేసి పక్కన పెట్టేసేయండి. తర్వాత ప్యాన్‌లోకి కొద్దిగా నెయ్యి వేసి, నెయ్యి హీట్ అయిన తర్వాత ఇందులోకి బాగా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు, బాదం పప్పును వేసేసుకొని చక్కగా ఫ్రై చేసేసుకోవాలి. లో ఫ్లేమ్‌లో ఈ విధంగా బాగా ఫ్రై చేసిన తర్వాత ఒక గిన్నెలోకి తీసేసుకొని రెడీగా పక్కన పెట్టేసేయండి. తర్వాత ఇదే నెయ్యిలోకి ఒక కప్పు బొంబాయి రవ్వ అంటే సూజీ అంటాం కదా! రవ్వను వేసేసి ఒక 2, 3 నిమిషాల పాటు లో ఫ్లేమ్‌లో చక్కగా ఫ్రై చేసుకోవాలి. నెయ్యి తక్కువగా అనిపిస్తే కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా బాగా ఫ్రై చేసిన తర్వాత ఇందులోకి మనం ముందే కాచి పెట్టుకున్న పాలను వేసుకోవాలి. ఒక కప్పు రవ్వకి 2 కప్పుల పాలు వేసుకోవాలండి. ఒక కప్పు పాలు వేసి ఒకసారి అంతా బాగా కలిపిన తర్వాత ఇంకొక కప్పు పాలు వేసుకోవాలి. మనం రవ్వ కేసరి చేసేటప్పుడు ఒక కప్పు రవ్వకి 4 కప్పుల వాటర్ వేస్తాం కదా! అలా కాకుండా ఈ మోదకాలు చేయటానికి ఒక కప్పు రవ్వకి 2 కప్పుల పాలు వేస్తే సరిపోతుంది. అంటే మోదకాలు చేయటానికి కొంచెం గట్టిగా ఉండాలన్నమాట. పాలు పోసిన తర్వాత ఈ కేసరి ఎక్కడా ఉండలు లేకుండా ఈ విధంగా మ్యాష్ చేస్తూ కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు రవ్వకి ముప్పావు కప్పు పంచదార వేసుకోవాలి. పంచదార వేసిన తర్వాత ఈ కేసరి కొంచెం లూజ్‌గా అవుతుందండి. ఇది మళ్ళీ తిరిగి గట్టిపడేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. పంచదార వేసి ఒకసారి అంతా బాగా కలిపిన తర్వాత ఇందులోకి కొద్దిగా ఫుడ్ కలర్‌ని యాడ్ చేసుకోవాలండి. ఒక పావు టీ స్పూన్ ఫుడ్ కలర్‌ని పావు కప్పు వాటర్‌లో వేసి ఒకసారి అంతా బాగా కలిపిన తర్వాత ఈ కేసరిలోకి వేసి ఎక్కడా ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా మిక్స్ చేసిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ నెయ్యి వేసేసి మళ్ళీ ఒకసారి అంతా బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. కన్సిస్టెన్సీ చూడండి ఈ విధంగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఇంకాస్త గట్టి పడుతుంది. చల్లారిన తర్వాత చేతికి నెయ్యిని అప్లై చేసుకొని మళ్ళీ ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మోదక్ మౌల్డ్ తీసుకొని దీనికి కూడా నెయ్యిని అప్లై చేసుకోవాలి. మోదక్ చేసిన ప్రతిసారి నెయ్యిని అప్లై చేయాల్సిన అవసరం లేదండి. ఒక 3, 4 మోదకాలు చేసిన తర్వాత మళ్ళీ నెయ్యి రాసుకోవటం వలన ఈ మోదకాలు మౌల్డ్‌కి అంటుకోకుండా వస్తాయి. ఈ విధంగా మౌల్డ్‌కి నెయ్యిని అప్లై చేసిన తర్వాత ఇక్కడ నేను పిస్తా పప్పుని చిన్నగా ముక్కలుగా కట్ చేసి వేస్తున్నానండి. ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయొచ్చు. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ కేసరిని పెట్టేసుకోవాలి. ఈ విధంగా కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ పెట్టుకోవాలి. అప్పుడు మనకి షేప్ కరెక్ట్‌గా వస్తుంది. ఈ విధంగా రెండు వైపులా కేసరిని పెట్టిన తర్వాత మధ్యలో కొద్దిగా డ్రై ఫ్రూట్స్‌ని పెట్టేసి ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేసామంటే మనకి మోదకాలు రెడీ అయిపోతాయి. ఇదే విధంగా మిగతా కేసరి మొత్తాన్ని మోదకాలుగా ప్రిపేర్ చేసుకోవాలండి. ఇక్కడ మనం తీసుకున్న రవ్వ క్వాంటిటీకి 18 దాకా మోదకాలు అయ్యాయండి. 21 చేయాలనుకున్నప్పుడు ఇంకొంచెం ఎక్కువ రవ్వ తీసుకుంటే సరిపోతుంది. అంతే అండి, చూసారు కదా, చాలా సింపుల్‌గా ఈ మోదకాలను ప్రిపేర్ చేసుకున్నాము. మీరు కూడా వినాయక చవితి రోజున ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ వాల్యుబుల్ ఫీడ్‌బ్యాక్‌ని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.